నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి సుప్రీంకోర్టు స్పందించిన తీరు మనం చూసాం. మరి ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, సుప్రీంకోర్టు లడ్డూ వ్యవహారంలో స్పందించిన తీరు కానీ, చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సార్, అత్యున్నత న్యాయస్థానం ఏం మాట్లాడినా ఆ మీద కామెంట్ చేయడానికి మనకు రైట్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అత్యున్నత న్యాయస్థానంలో కేసు వాయిద్యం వచ్చినప్పుడు ఆ కేసులో ఏం చెప్పారంటే, ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ ఇటు ఆర్గ్యుమెంట్ అనేది మీ దగ్గర ఏమేమి ప్రథమకు ఆ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, మీరు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారో అడిగారు. అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు టైం ఇస్తే మేము మీకు అన్నీ కూడా తమకు సబ్మిట్ చేస్తామని అన్నారు. అది ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్తో సబ్మిట్ చేయాలి, మాటలతో కాదు. కనుక ఆ టైం ఇస్తే ఓకే థర్డ్ ఇస్తున్నాను అన్నారు. అప్పుడు దాకా ఈ కేసుని దర్యాప్తులో మేము ఆర్డర్ వచ్చిందా, అదే తదుపరి ఆర్డర్ వచ్చిన దాకా దర్యాప్తు ముందుకు వెళ్ళొద్దు అన్నారు. అక్కడ అయిపోయింది. అయితే ఇక్కడ కోర్టు వారు ఇది సామాన్యం, రెగ్యులర్. అక్కడ ఏదో సత్యమే గెలిచిందని వైసీపీ వాళ్ళు చెప్తున్న మాటలకి అది అసత్యం. ఎందుకో తెలుసా? కోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఎల్లుండి దాకా ఆ మొత్తం మీరు అన్ని చేసిన దాకా ఏది కూడా ముందుకు వెళ్ళొద్దు అన్న మాట ఒకటి మాత్రమే చెప్పారు. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే, సత్యమే గెలిచిందంటే కేసు అక్కడ ఏమి ఓడిపోలేదు, గెలలేదు. తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకం ఏంటంటే, ఆ కలియుగ దేవుడు ఆయనకి ఇష్టమైన దేవుడు. రెండోది, ఆయన విలవేర్పే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసే వ్యక్తి లోకేష్ గారు కాదు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇక్కడ అన్యాయం జరిగిందనేది వాస్తవం. కాకపోతే ఏంటంటే, కోర్టు వారికి ఎవిడెన్స్తో కావాలి కాబట్టి ఎవిడెన్స్ అంతా అన్ని ప్రాథమికంగా తీసుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టి దేవుణ్ణి ఇలా మనం బదనాం చేయడం కరెక్టా అనేది ఏదో కొంచెం వ్యాఖ్యలు జరిగినట్టున్నాయి. అది కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా ఆదిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన కోర్టులో ఉన్న డిస్కషన్ మనం చేయకూడదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఈవెన్ ఈ డాక్యుమెంట్ ఇస్ సబ్మిటెడ్, కోర్టుకి సబ్మిట్ చేస్తారని గవర్నమెంట్ నాకు పూర్తి నమ్మకం నాకుంది. ఒకటి. రెండో విషయం ఏంటుందంటే, వైసీపీ వాళ్ళు సత్యమే గెలిచింది అని చెప్తున్నారు. వాళ్ళు గెలిచింది అనడానికి వాళ్ళు చేసిన పాపాల పుట్ట ఎక్కడ ఎన్ని పాపాల పుట్ట ఉన్నాయి అవి. వాళ్ళు ఇక అది కాదు, మామూలుగా ఇది సామాన్యులు దర్శనం దగ్గర టోకెన్ అమ్ముకున్నారు, 300 రూపాయల టికెట్లు అమ్ముకున్నారు, విఐపి దర్శనం అమ్ముకున్నారు, కళ్యాణం టికెట్లు అమ్ముకున్నారు. ఇవన్నిటి మీద ధర్మారెడ్డి గారి మీద, ఆల్రెడీ విజయ్ కుమార్ రెడ్డి గారి మీద, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద, మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి మీద ఎంక్వైరీ అయ్యాలి. ఇప్పటికీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వకపోవడం ఇస్ రాంగ్. వీటి మీద అయ్యాలి ముందు. లడ్డు మీద జరిగింది కల్తీ అనేది సపరేట్, ఈ అన్నిటి మీద స్కామ్ జరిగింది అనేది సపరేట్. అన్నదానంలో కల్తీ జరిగింది అనేది వాస్తవం. అన్నం మనకు దైవ దర్శనం రోజు ఉచిత అన్నం కూడా అక్కడ కూడా తినటానికి కూడా కష్టపడ్డాం. ఎందుకంటే మేము వెళ్ళాం, ఎన్నోసార్లు మేము వెళ్ళి వచ్చిన తర్వాత చాలా 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 ఇబ్బందికరంగా ఉన్నది. దేవుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం దేవుడి దగ్గర ఏది ఉంటుంది అది మనం అమృతం కింద తీసుకుంటాం. ఏది జరిగినా ఏది ఉన్నా దేవుడు ఇచ్చింది అమృతం, విషమైన అమృతం కింద తీసుకుంటాం. ఎందుకంటే అది దేవుడు మహాప్రసాదం అనుకుంటాం. కనుక దేవుణ్ణి మనం ఎవరో కించపరచడం కానీ ఎవరు అత్యంత న్యాయస్థానం మీద మనం ఎప్పుడూ మాట్లాడకూడదు, ఏ రోజు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇది మనకు ప్రధానమైన ప్రభావం. మన దేశానికే అత్యున్నత న్యాయస్థానం. ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు శిరస వహించవలసింది ఎవరైనా సరే. మీరు చెప్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ఓకే, ఫైన్, బాగుంది. ఇప్పుడు ఒక ఏపీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక సీఎం హోదాలో ఉండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఏదైతే అత్యున్నత న్యాయస్థానం అంటున్నారో, ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లడ్డూలో కల్తీ జరగలేదు కాబట్టి అత్యున్నత న్యాయస్థానానికి మేము వెళ్ళడానికైనా రెడీ అన్నట్టుగా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళడం జరిగింది. అంటే ఏ ధైర్యంతో వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు? ధైర్యం ఏమి ఉండదండి. ఇక్కడ కోర్టు వారు ఏంటంటే కొంచెం కోర్టు వారికి చెప్పాలి. అందుకే నిజ నిజాలు చెప్పడానికి టైం తీసుకొని ఇప్పుడు అన్ని కూడా మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఈజ్ సబ్మిటెడ్ ఇస్ కోర్టు. అంటే ఇక్కడ ఒకటండి, న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. లాస్ట్లో దేవుడికి తప్పు చేసేవారు వెంకటేశ్వర శిక్ష తప్పదు. వడ్డీతో సహా వడ్డీ కాసుల వాడు వడ్డిస్తాడు. అది ఎవరు తప్పు చేసినా మేబీ
నేనేమంటున్నానంటే ఆ విషయంలోని లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేది, అది కల్తీ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కోర్టు వారి దృష్టిలో ఉంది కాబట్టి మనం 100% అన్యాయం జరిగిందనేది మనం అక్కడ దేవుడి దగ్గర స్కామ్ జరిగిందనేది మాత్రం చెప్పగలుగుతాం. ఇంకొక మాట చెప్తున్నా, అడవి మొత్తం కొట్టేసి గంధపు చెక్కను స్మగ్లింగ్ చేసింది మీరు కాదా? వన్యప్రాణుల్ని మొత్తం టోటల్గా నటక దారిలో మీరు వాళ్ళకి అక్కడ నీళ్లు తాగడానికి నీడ లేక ఆ వన్యప్రాణులన్నీ కూడా మనకు టోటల్గా నటకదారిలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మళ్ళీ అదే ఒక స్కామ్ కింద కర్ర 300 రూపాయలు ఇచ్చి మళ్ళీ పైనుంచి కిందకి కర్ర తీస్తే 300 రిటర్న్ ఇస్తామని అదొక స్కామ్ కాదా? పైకి తీసుకెళ్ళగలరు కర్ర, కిందకి ఎవరైనా తీసుకెళ్ళగలుగుతారా? నాకు చెప్పండి ఒక మాట. అంటే తెస్తే 300, తేకపోతే స్కామ్. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గుండీలోకి వెళ్ళిపోయి ఇలాగ ఇవన్నీ కూడా మీరు డబ్బు చేసుకోలేదా, క్యాష్ చేసుకోలేదా? నిజంగా వెంకటేశ్వర స్వామి మీద మీరు భక్తులైతే చెప్పండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా అచ్యుత ఇస్తాను, ఏ నిర్ణయం తీసుకుంటారు. అయితే సీఎం గారు హోదాలో ఆయన రైట్, ఇది ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పకపోతే ఆయన తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందుకనే ప్రజలకు ప్రాథమిక సమాచారం ద్వారా మొత్తం ఏదైతే ఉందో ఎక్కడెక్కడ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టారు. అవన్నీ కూడా ఈరోజు మొత్తం టోటల్గా ఇవాళకి వాదన జరుగుతున్నప్పుడు ఇప్పుడు వేడివేడిగా ఈరోజే ఇప్పుడే డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉండదండి. ఎందుకంటే వాటికంటే లాకి ఒక రూల్ ఉంది. లాకి ఒకరోజు టైం తీసుకొని సుప్రీంకోర్టుకి ఒక చాలా పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ చేసి ఆ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ప్రతిదీ పక్కగా పెట్టి అవతల వాళ్ళకి నోటీసులు ఇచ్చి మనం కౌంటర్ ఫైల్ చేయాలి. అది ఎల్లుండి దాకా టైం తీసుకున్నారు. కనుక ఇక్కడ ఎక్కడ కోర్టు వారు ఏది కూడా తప్పు జరిగిందా జరగలేదని చెప్పలేదండి. ఇక్కడ తప్పు జరిగిందా జరగలేదని చెప్పలేదు. మీరు దేవుణ్ణి ఎందుకు ఈ రాజకీయాల్లోకి లాగుతున్నారు అని చెప్పారు. ఇస్ అ రైట్. దేవుణ్ణి రాజకీయాల్లో లాగారు. ప్రపంచంలోనే అత్యున్నత దేవుడు వెంకటేశ్వర స్వామి. కనుక అది బాధ్యతగా ఆయన విలవేలుపు దేవుడిగా నా దేవుడికి అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన మొత్తం టోటల్గా ప్రాథమిక సమాచారంతో ఎవిడెన్స్తోనే చెప్పాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు నాకు పూర్తి నమ్మకం ఉంది. కోర్టు వారి మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. ఇవాళ మాట్లాడిన వాళ్ళు ఇంకొక 5 రోజులు 6 రోజులు ఆగితే సుప్రీంకోర్టు వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కంపల్సరీ నిజం జరిగిందా, అబద్ధం జరిగిందా, నిజం జరిగిందని వాళ్ళు కూడా కంపల్సరీ తీర్పిస్తారనేది నాకు ఆశిస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు, వైసీపీలో ఆడుతున్న నాటకాలు, ఎందుకంటే ఎలా తప్పించుకోవాలని చూస్తారు. ఢిల్లీ హైకోర్టులో నా మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఒక ఎంపీని కాబట్టి, నా మీద ఒక అమ్మాయితో నాకు లింకు కలుపుతూ నన్ను చాలా అసభ్యంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టాయి కాబట్టి నన్ను ఎవరు ఇలా మాట్లాడకుండా నాకు ఒక ఆర్డర్ ఇవ్వని ఢిల్లీ హైకోర్టులో విజయసాయి రెడ్డి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్లు తెచ్చుకోవడం ఇప్పుడు అదే ఢిల్లీ హైకోర్టులో వేశారు. ఇష్యూ జరిగింది ఎక్కడ? ఆయన పార్లమెంటరీ కాబట్టి ఢిల్లీ హైకోర్టులో వేసుకోవచ్చు. ఇష్యూ జరిగింది ఇక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పినవే, ఆమె చెప్పిందే ఈ మాట్లాడిన వాళ్ళందరి మీద. అంటే ఒక స్టే అంటే ప్రాథమికంగా అందాక తాత్కాలిక స్టే ఇస్తారు. మనం ఎవిడెన్స్ వేసి మనం ఆర్గ్యుమెంట్ చేసి మనం చెప్తే నిజాలు తేలుతాయి. ఇక్కడ కూడా అంతేనండి. ఏదైనా సరే అంటే ఎవరికి నష్టం జరగకూడదు అనే దాని మీద తాత్కాలిక స్టే ఇస్తారు. ఆ తాత్కాలిక స్టే ఇచ్చిన తర్వాత ఫైనల్ ఆర్డర్ అది మీకు రావచ్చు, ఆయనకి రావచ్చు. ఏది నిజం ఉంటే అదే ఆర్డర్ వస్తుంది. కనుక మన కోర్టుని నమ్మాలి, న్యాయాన్ని నమ్మాలి, న్యాయానికి బద్దులై ఉండాలి. కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయానికి బద్దులే ఉన్నారు. సార్, మీరు ఒక సినీ ఇండస్ట్రీ ఒక నిర్మాతగా మీరు చెప్పండి, ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం ఏదైతే కొనసాగుతుందో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం ట్విట్టర్ వేదికగా. సో మరి ఏపీకి కొత్త బాబా వచ్చారని, సో పంగనామాలు పెడుతున్నారని, సో అండ్ సో ఆయన చేస్తున్నటువంటి ఆ ట్వీట్ల మీద మీ కామెంట్ ఏంటి? అసలు అది తప్పేనండి, అలా చేయకూడదు. ఆయన దేవుడి భక్తుడు, అమ్మవారి భక్తుడు, దేవుని భక్తితో జీవిస్తున్నాడు. హిందుత్వంలో ఆయన హిందువుల్లో చక్కగా ఆయన రోల్ ఆయన పాటిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ అవతల వాళ్ళు కూడా క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ మనం ఒక్కటే, అది కూడా మనకు ఉండాలి. కొంతమంది ఇక్కడ ఏంటంటే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వచ్చు, యేసు ప్రభు తప్పు చేయలేదు,
జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డిని తిట్టండి అంతే తప్ప యేసు ప్రభుని తిట్టకూడదు. ఎందుకంటే ఎంత యావత్ మొత్తం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ బాధపడతారు. మీరు అల్లా ముస్లిం తప్పు చేయొచ్చు, అల్లా తప్పు చేయలేదు. మీరు అల్లా మీద మాట్లాడకూడదు. అంటే ఈజ్ ద మైనారిటీస్ మీద మన కింద ట్రోల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అంటే నేను చెప్తున్నా, హిందూ వారు ముస్లిం వారు క్రిస్టియన్, మనం పవిత్రత, తిరుపతి పవిత్రత ఎంత గొప్పదు, చర్చ్ ఆధ్యాత్మిక చర్చ్ వాళ్ళకి అంతే పవిత్రత. అలాగే మనకి ముస్లిమ్స్కి మసీద్ అంత పవిత్రత. కనుక వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఈ రోజు మనం ఎవరితో మాట్లాడకూడదు, అన్నదమ్ములుగా మనం ఉండాలి. ఇది సెక్యులర్ రాజ్యం. మనం దయచేసి ఈ విషయంలో. రెండోది, మన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం అనేది, ఇవాళ మాట్లాడిన మాటలు అనేది పూర్తిగా ప్రకాష్ రాజ్ తప్పు. ఆయన బ్యాలెన్స్ తప్పిపోయాడు. మొన్న మాట్లాడింది కరెక్ట్. మొన్న మాట్లాడింది ఆయన ఏం మాట్లాడాడంటే, ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది దేశం అంతా పాకకుండా, ఇది మత దేశాలు రెచ్చగొట్టకుండా, ఒక మతానికి కొట్టకుండా, తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించండి, ఇది దేశం మొత్తం టోటల్గా పాకకుండా చూడండి అన్నాడు. ఇది ఒక మంచి పద్ధతి, సలహా. ఆ సలహాలో ఏదో ఆయన తప్పు అనిపించింది, ఏదైంది. కానీ ఇవాళ మాట్లాడిన మాటలు ప్రకాష్ రాజ్ గారు తప్పు, చాలా తప్పు. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు, ఆయన పంగనామాలు పెట్టాడు, బాబా వచ్చాడంటే ఏంటది? మీరు ఎవరిని అవమానిస్తున్నారు? పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారా? దేవుణ్ణి అవమానిస్తున్నారా? మీరు ఎవరిని అవమానిస్తున్నారు? మీరు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఈజ్ గుడ్ పర్సన్, కానీ ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, తప్పది. ఓకే. సో ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి ముందుగా ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి డైవర్షన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ కామెంట్లు మనం ఏ విధంగా చూడొచ్చు? నేను ఒకటే మాట, వైసీపీ వాళ్ళ మాటలు మనం ప్రాథమికంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన వాళ్ళ మీద నమ్మకం లేకే ప్రతిపక్షం ఇవ్వలేదు వాళ్ళకి. ప్రజల పక్షాన ప్రజలకి నమ్మకం లేకే ప్రతిపక్షం ఇవ్వలేదు. ఇప్పుడు సూపర్ 6ని వాళ్ళు ప్రతిదీ కూడా రేపు దసరాకు ఒకటి, రేపు 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఆల్రెడీ మహాలక్ష్మి పథకం రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా మీరు ఖజానా మొత్తం దాచుకొని ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ కూడా ఇవ్వడానికి ఫండింగ్ కావాలి కదా. అది కూడా ఎక్కడ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. 100% ఏదైతే ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తారండి. ఒకటి వైసీపీ వాళ్ళు చేస్తున్న నాటకాలు, వైసీపీ చేస్తున్న ఆటలు ఏంటంటే, వాళ్ళు తగిలిన తమాషా చూసి ఈ ఫేక్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా మంది వైసీపీ నాయకులు ఇదే పని మీద పెట్టుకుని కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు ఉంది, బయటకు వస్తే మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టి జనాలు మొత్తం ఆయన బిక్కిరి చేసినట్టు 1000 మందికి సెక్యూరిటీ, అలా ఉండాలి. ఆయన సంతోషం. ఆయన అందరూ మధ్య నడుస్తూ ఉంటే నేనే చీఫ్ మినిస్టర్, ఇప్పటికీ నేనే చీఫ్ మినిస్టర్ అంటుంటాడంట. నిద్రలో లేచి చీఫ్ మినిస్టర్ ఆర్డర్ పాస్ చేస్తుంటాడంట. ముందు చంద్రబాబు నాయుడు వేసాను డీజీపీలో అని అంటాడంట. అంటే ఈయనే చీఫ్ మినిస్టర్ అనుకొని ఊహాగానాల్లో బతుకుతున్నాడు ఆయన. కనుక వైసీపీ వాళ్ళందరూ ఏమి చెప్పినా ఏమి చేసినా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ప్రజల కోసం, ప్రజల పక్షాన పుట్టిన పార్టీ, వచ్చిన పార్టీ. కనుక ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్, లోకేష్ గారికి, మిడిల్ క్లాస్ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని 4 గంటల నుంచి 1 గంట దాకా వేసి మా చంద్రన్న రావాలా, మా పవన్ అన్న రావాలా, మా లోకేష్ అన్న రావాలా, మా బతుకులు బాగుపడతాయి, మాకు చాలా జీతంతో మేము బతుకుతున్నాం, మా పిల్లలు ఎక్కడెక్కడో బతుకుతున్నారు, పరిశ్రమలు రావాలా, మా పిల్లలు ఎక్కడే జాబులు రావాలా, మాకు కూడా సిలిండర్ అనేది నేను మిమ్మల్ని 5 ఫ్రీగా అడగట్లేదు, మాకు ఒక సబ్సిడీ సిలిండర్ ఇవ్వండి, మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాకు కొంచెం సబ్సిడీ మీద కొని పెట్టండి, మాకు ఆరోగ్య, విద్య ఈ 2 మాత్రం ఫ్రీ చేసి ఆరోగ్యాన్ని కాపాడండి, విద్యను కాపాడండి. మీకు ఆ విధంగా మేము అడుగుతున్నాం. మాకున్న పిల్లల్ని మేము మా దగ్గర పెంచుకునే విధంగా, మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఇమ్మని అడుగుతున్నామని చాలా అక్కలు, చాలా అమ్మలు, తల్లులు అందరూ రోధిస్తున్నారు. వాళ్ళందరినీ మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి, ఆ మధ్యతరగతి కుటుంబీకులు పడుతున్న కష్టాలు బయటికి చెప్పుకోలేరు, లోన్ నుంచి బాధపడుతూ ఒకరోజు చాలా ఫుడ్ తింటూ బతుకుతున్నా ఆ మధ్యతరగతి కుటుంబీకులు కాపాడమని, నిలబెట్టమని నేను చేతులు జోడించి అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళందరి తరపున ఎవరో ఒకరు అడగాలి. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు కనుక మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
అంతే. ఈ అన్ని పథకాలు మళ్ళీ వస్తాయి. 3 సిలిండర్లు పేదలకు మీరు ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాకు 5 మీరు సబ్సిడీలు ఇవ్వండి. బియ్యం 100 రూపాయలు ఉంటున్నాయి, 100 రూపాయలు సబ్సిడీలో మా బియ్యం ఇవ్వండి, పప్పు సబ్సిడీలు ఇవ్వండి, ఆరోగ్యం విద్య అనేది మస్ట్ అండ్ షుడ్ మాకు ఇవ్వండి. మా పిల్లలు ఎక్కడో పరిశ్రమలు తీసుకొచ్చి మాకు ఇక్కడ మా పిల్లలు మా దగ్గర ఇంత అన్నం తినే విధంగా పెట్టండి. ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఉండిపోయి మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు కనుక చాలా జీతాలతో బాధపడుతున్నారు. దయచేసి మా పిల్లలు మేము చూసుకునే విధంగా దగ్గర ఉండేటట్టు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి నేను చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, ఫైనల్ గా ఈ అంశంలో ఒకటి క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఆల్రెడీ లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు ఒకవైపు నుంచి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. బట్ ఈ రోజు సిట్ అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళని మేము నమ్మే పరిస్థితిలో లేము అన్న విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఓవరాల్ గా దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు సిబిఐ విచారణ చేసిన, సిట్ విచారణ చేసిన, ఏ విచారణ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా దేవుడికి మంచి జరగాలి. ఇక్కడ మన దేవుడికి వచ్చిన భక్తులకి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలి. ఆ భక్తి, ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా హిందూ సనాతన ధర్మాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా శిక్ష పడాల్సిందే. అది ఎవరికైనా ముందు శిక్ష పడాల్సిందే. ఏ విచారణ కేసినా అందరూ స్వాగతిస్తారు, ప్రపంచం స్వాగతిస్తారు. ఎస్, తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించిన అంశం ఏదో ఉందో దీని మీద ఇంకా పూర్తి క్లారిటీ రావాలి అని అంటే నట్ కుమార్ గారు చెప్పినట్టు ఇంకొక 4-5 రోజులు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో మరి సుప్రీంకోర్టుకి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన ఆధారాలు సమర్పిస్తారా లేదా, ఇవన్నీ మనకి ఫుల్ క్లారిటీ రావాలంటే ఇంకొక 4 రోజులు వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి అవచారాలు. థ్యాంక్ యూ సో మచ్.